హలో ఫ్రెండ్స్, నమస్కారం, స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో గరుడ పురాణం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో జీవుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాలను తెలుసుకుందాం. ఒకరోజు గరుత్మంతుడు గాల్లో విహరిస్తూ యమపురి వైపు వెళతాడు. అక్కడ యమకింకరులు పాపులను మెడలో తాడు కట్టి జంతువుల వలె లాక్కెళుతూ ఉంటారు. అది చూసిన గరుత్మంతుడు ఆశ్చర్యపోయి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో ఇలా అడుగుతాడు: ఓ వైకుంఠవాస, నాకు మానవుని జీవితం పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి. నాకు మానవులకు దగ్గర సంబంధం ఉంది కనుక నా ఈ దాసుని కోరికను మన్నించి తీరుస్తారని ఆశిస్తూ అడుగుతున్నాను అని అడగడం మొదలు పెడతారు. లోకంలోని జీవులు ఏ కారణం చేత జనన మరణాలను పొందుతున్నారు? వారికి స్వర్గప్రాప్తి కానీ నరకవాసం కానీ ఏ విధంగా కలుగుతుంది? ఏ పాపాల వల్ల ప్రేతజన్మ కలుగుతుంది? ఆ ప్రేతజన్మ వదలడానికి ఎటువంటి పనులు చేయవలసి ఉంది? ఏ పుణ్యకార్యం వలన నీ లోకాన్ని పొందుతున్నారు? అసలు పాపాలను నివర్తింపజేసే కర్మలు ఉన్నాయా? సాటిలేని ఆనంద సాగరం అనే ఈ వైకుంఠ ప్రాప్తి కోసం జీవులు ఏం చేయవలసి ఉంటుంది? దయచేసి ఇదంతా నాకు వివరంగా తెలియపరిచి ఈ దాసుని కరుణించండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు: ఓ పరాక్రమశాలి, నీవు ఈ లోకంలో కల్లా అత్యంత రహస్యమైన మానవుల పుట్టుక చావుల గురించి అడుగుతున్నావు. ఇది బహిర్గతం చేయకూడని రహస్యం. భూమి మీద 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒకటి నైమికారణ్యం. ఈ నైమికారణ్యంలో భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎరిగిన మహారుషులు ఉన్నారు. నేను నీకు మానవుల చావు పుట్టుకల గురించి వివరిస్తే ఈ రహస్యములు వారికి తెలియబడతాయి. వారికి తెలిస్తే లోకమంతా తెలిసినట్టే. అయినను పర్వాలేదు, నన్ను మొదటిసారి నోరు తెరిచి అడిగావు. ఇంకా నీ దగ్గర దాయవలసినది ఏమీ లేదు. నీ ఈ ప్రశ్నలకు నేను మనస్ఫూర్తిగా సమాధానం చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సృష్టి చేసే బ్రహ్మదేవుడికి కూడా జీవితకాలం ఉంటుంది. ఇది 100 సంవత్సరాలు. మానవుల కాలమానం ప్రకారం ఇది 100,000,000 సంవత్సరాలకు పైమాటే. ఇందులోనే ఎన్నో కల్పములు, మన్వంతరాలు వచ్చిపోతూ ఉంటాయి. ఒక్కో మన్వంతరం పూర్తి కాగానే ప్రళయం సంభవిస్తూ ఉంటుంది. అప్పుడు యావత్ సృష్టి బీజ రూపంలో మాత్రమే ఆ పరమాత్మునిలో నిక్షిప్తమై ఉంటుంది. సూర్య చంద్రులతో సహా సర్వం నాశనం అయిపోతుంది. ఆ ప్రళయ వేళ ఒక చిక్కని చీకటి లోకాన్ని కమ్ముకుంటుంది. కొత్త సృష్టి ప్రళయం తర్వాతనే మొదలవుతుంది. బ్రహ్మ జీవితకాలం అయిపోయి కపాల మోక్షం తర్వాత ఈ కపాలాన్ని మహాదేవుడైన పరమేశ్వరుడు తనకి అలంకారంగా ధరిస్తాడు. శివుడు రుద్రుని అవతారంలో ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆ కపాలమాలను చూడగలవు. ఇలా బ్రహ్మపుర్రుల్ని మాలలా వేసుకోవడానికి కారణం ఈ సృష్టిని సృష్టించిన వ్యక్తికి తాను ఇచ్చే గౌరవం. ఇక మానవుల జీవితాల దగ్గరకు వస్తే జీవుడు చేసే కార్యాల వల్ల వాళ్ళ పాప పుణ్యాలు లెక్కింపబడతాయి. పుణ్యకార్యాలు చేసిన జీవుడు నిత్యం సుఖ సంతోషాలు ఉండే విలాసవంతమైన స్వర్గలోకానికి వెళతాడు. పాపాలు చేసిన జీవుడు నిత్యం కఠినంగా, ఘోరంగా, క్రూరంగా శిక్షింపబడే నరకానికి వెళతాడు. ఓ గరుత్మంతుడా, నరకలోక ప్రవేశం, నరకలోక శిక్షలు వింటే నా భక్తుడివైన నీకు కూడా శరీరం గగురు పుడ్చి వెన్నులో వణుకు పుడుతుంది. నరకానికి వెళ్ళే జీవుడు మరణ సమయంలో కూడా మమకారం వేడని వాడై భార్యాబిడ్డల మీద ప్రేమతో ముసలితనం కారణంగా రూపం మారి మరణం కోసం ఎదురు చూస్తూ పెట్టింది తింటూ ఉంటాడు. రోగం, ముసలితనం, శరీరంలో శక్తి లేకపోవటం, ఆయాసభారం, చుట్టూ చేరిన బంధుజనం, కంఠంలో నుంచి గురక వెలువడుతుంటే మనస్సులోని మాట చెప్పటానికి కూడా గొంతు పెక్కలని హీన స్థితిలో బంధుజనాలని నా అనుకున్న వాళ్ళని చూస్తూ వారు శోకిస్తూ ఉండగా అక్కడికి చేరుకున్న యమకింకరులు పాశం కంఠానికి వేసి జీవుని ప్రాణం లాగేస్తారు. వేలాది తేలులు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో జీవుడు ప్రాణాన్ని వదులుతాడు. యమకింకరులు ఎలా ఉంటారంటే దిగంబరులు, అంటే బట్టలు వేసుకోరు. కాకుల కన్నా నల్లనైన వారు, వంకర మూతులు కలిగిన వారు, కోపించిన కళ్ళున్నవారు, తమ చేతి గోళ్లను ఆయుధంగా చేసుకున్న వాళ్ళు, తల వెంట్రుకలు నిక్కబొడుచుకున్న వాళ్ళు. ఇలాంటి వారు యమపాశాలు తీసుకొని వస్తుండగా ఆయువు తీరిన జీవుడు వీళ్ళను చూసి తనకు తెలియకుండానే భయంతో మలమూత్రాలు విసర్జింపచేస్తాడు. చచ్చి అంగుష్టం, అంటే బొటనవేలు పరిమాణంలోకి మారిన జీవుడును తన
శరీరం నుంచి వేరు చేసి తీసుకెళ్తారు. అప్పుడు జీవుడు బాధ దుఃఖాలతో తన ఇల్లుని తన భార్య బిడ్డల్ని చూస్తూ ఏడ్చుకుంటూ వాళ్ళతో బయలుదేరుతాడు. తప్పు చేసిన వారిని రాజభటులు దండించినట్లు ఆ జీవుడిని యాతనా శరీరానికి మెడలో పాశాలు వేసి యమభటులు చాలా దూరం ఈడ్చుకు వెళ్తారు. దారిలో అతనికి చీటికి మాటికి నరకలోక శిక్షలు చెప్తూ భయపెడుతూ ఉంటారు. నరక మధ్యంలో ఓరి పాపి త్వరగా నడువు, నీవిప్పుడు వెళ్ళేది నరకానికి. అతి చిన్న సమయంలో నిన్ను కుంభీపాకాధికార ఘోర నరకంలో కూలవేస్తాం అంటూ యమకింకరులు చెప్తూ ఉంటే ఆ మాటలకు జీవుడు హాహాకారాలు చేస్తూ ఉంటాడు. కింద తన బంధువులు చేసే ఆర్కనాదాలు శబ్దాలు జీవుని చెవులకు వినిపించి ఆ దుఃఖంతో ఇంకా గట్టిగా ఏడుస్తాడు. దారిలో జీవుడు ఎంభక్తులకు భయపడి వణుకుతూ తన పాపాలను తలుచుకుంటూ కుక్కల చేతిలో కరవబడుతూ ఉంటాడు. నడిచే శక్తి లేకున్నను కొరడాలతో యమకింకరులు కొడుతూ ఉంటే కాలిన ఇసుక పొరల్లో నుంచి ఎండ వేడి వడగాలుల చేత బాధింపబడుతూ ఆకలి దప్పికల చేత ఆయాసపడుతూ ఏదోలా నడుస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో పడుతూ లేస్తూ అలసిపోయి అక్కడి నుంచి బయలుదేరిన 2 ముహూర్తాల కాలానికి యమలోకానికి చేరుతాడు. అక్కడ యమభటులు జీవుడికి నరక బాధలను శిక్షలను చూపి యముడిని దర్శింపచేసి యముని ఆజ్ఞ మేరకు ఆ జీవుడిని 1 ముహూర్త కాలంలోనే ఆకాశ మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకుని వస్తారు. అక్కడ యముడిని ఆ శిక్షలను చూసిన జీవుడు భూలోకం చేరగానే తన శరీరం చూసి తిరిగి ఆ శరీరంలోనికి ప్రవేశించడానికి సకల విధాలా ప్రయత్నిస్తాడు. కానీ ఏం ప్రయోజనం? జీవుడు ఇక్కడికి తిరిగి వచ్చినా తిరిగి తన శరీరంలోనికి వెళ్ళాలని ప్రయత్నించినా యమభట్టుల పాశాలు గట్టిగా తగులుకొని ఉండటం చేత అతడి శ్రమంతా వృధా అవుతుంది. ఆకలి దప్పికలకు బాగా రోధిస్తాడు. అప్పుడు అతడికి పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారముగా ఉపశమనం ఇస్తుంది. నాస్తిక పాపాత్ములకైతే వీటి వల్ల తృప్తి కలగదు. వీరు ఆకలి దప్పికలకు ఎంతో దుఃఖిస్తారు. ప్రళయకాలం వరకు పిశాచి రూపంలో జనాలు సంచరించని అరణ్యంలో రోధిస్తూ తిరుగుతూ ఉంటారు. ఎంతైనా చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా. జీవుడు మరణించిన 10 రోజుల వరకు పుత్రులు పిండ ప్రదానం చేస్తూ ఉండాలి. ఈ పిండం 4 భాగాలుగా విభజింపబడుతుంది. అందులో 2 భాగాలు యాతనా శరీరానికి అంటే శిక్షించడానికి తయారయ్యే శరీరం. ఒక భాగం యమదూతలకు, మిగిలిన భాగం మృతి చెందిన వ్యక్తికి అందుతుంది. మరణించిన నాటి నుండి 9 రోజుల పాటు ఇలా ఇవ్వబడే పిండం వల్ల జీవునికి పిండదేహం కలుగుతుంది. 10వ నాటి పిండం వల్ల ఆ దేహానికి బలం కలగడం జరుగుతుంది. జీవుడు ఈ పిండదేహంతోనే పాపపుణ్యాలు అనుభవిస్తాడు. ఒకరోజు ఇచ్చే పిండం ప్రకారం దేహం ఏర్పడుతుంది. ఎలా అంటే మొదటి రోజు శిరస్సు, 2వ రోజు కంఠం, భుజాలు, 3వ రోజు 4వ రోజు హృదయం, పృష్ఠము అంటే పిరుదులు, 5వ రోజు బొడ్డు, 6వ రోజు మొల గుహ్యం, 7, 8వ రోజు తొడలు పిక్కలు, 9వ రోజు పాదములు ఏర్పడి 10వ నాడు పిండము వల్ల ఆకలి దప్పికలు కలుగుతాయి. 11వ 12వ నాడు పిండం వల్ల ఈ బాధ నుంచి ఉపశమనం పొందడానికి పుత్రులు ఇచ్చే పిండములు భుజిస్తాడు. 13వ రోజు యమభటుల వెంట కట్టబడిన కోతివలే జీవుడు నరకానికి ప్రయాణం ప్రారంభిస్తాడు. వైతరణి నది మినహాయిస్తే యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంది. ఈ మార్గాన్ని జీవుడు ఒక రాత్రి ఒక పగల సమయంలో 247 ఆమడల చొప్పున నడుస్తూ వరుసగా 16 పురాలు దాటి యమపురికి చేరుతాడు. ఈ 16 పురాల పేర్లు సౌమ్యము, సౌరి, నాగేంద్రభవము, గంధర్వ, శైలాంగను, క్రౌంచ, కురార, విచిత్ర భవన, భాగ్యపద, దుఃఖద, నానాకంద్ర, స్తుపత, రౌద్ర, పయోవర్షణ, శీతాడ్య, బహుభీతి పురములు. వీటి గురించి ముందు తెలియబడుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. నేనిచ్చే సమాచారం మీకు ఉపయోగపడుతుంది అంటే వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి కొద్దిగా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. దిస్ ఈస్ నందన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.